రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి అంటూ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సామెల్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేసి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే భారతదేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపే విధంగా గ్యాస్ ధరలు పెంచడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్పై 50 రూపాయల ధరలు పెంచడం వల్ల ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉచిత సన్నబియ్యం అంటూనే మరోపక్క ఇలాంటి గ్యాస్ ధరలు పెంచడం ప్రజలను మోసం చేస్తున్నట్లే అని అన్నారు. ప్రతి ఇంట్లో వంట చేసుకుంటున్నటువంటి ప్రతి కుటుంబానికి గ్యాస్ ధర నెలకు 50 రూపాయల చొప్పున పెంచుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అందుకనే పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే మరింత ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం.